హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే డైలీ నోటిఫికేషన్స్ అనేవి పొందగలరు. సో ఈ రోజుటి క్లాస్లో మన ఫోరియర్ సిరీస్లో చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్ మీద ఫస్ట్ ప్రాబ్లం అనేది చేస్తామన్నమాట. సో ముందుగా ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ద పీరియాడిక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ 0 is less than or equal to small t cap less than or equal to t by 2 minus 1 for t by 2 less than or equal to t is less than or equal to t అని మనకి చేంజ్ ఆఫ్ ఇంటర్వల్స్ అనేవి ఈ విధంగా ఇచ్చాడనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఏంటో రాసుకుందాం. సో ఫోరియర్ సిరీస్ ఫార్ములా జనరల్ ఫార్ములా రాసుకుందాం. సిరీస్ ఈజ్ సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos 2π nx బై b మైనస్ a కదా. అదేవిధంగా ప్లస్ bn సైన్ 2π nx బై b మైనస్ a. సో ఇక్కడ b మైనస్ a ఏంటంటే ఇక్కడ a అంటే లోయర్ లిమిట్, b అనేది అప్పర్ లిమిట్ అన్నమాట. సో a టు b కదా. సో a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు t అనమాట. సో ఇక్కడ b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, t వచ్చింది. సో ఈ b మైనస్ a అనేది సో ఫస్ట్ a అనేది ఎప్పుడు లోయర్ లిమిట్ తీసుకుంటాం. b ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మనకి ఎంత వచ్చింది, t వచ్చింది. సో a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు t. సో b మైనస్ a అంటే మనకి ఎంత వచ్చింది, t వచ్చింది. ఆ టీనే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. అదేవిధంగా b మైనస్ ఏ దగ్గర సైన్ దగ్గర b మైనస్ ఏ ప్లేస్లో t అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనకి ఫోరియర్ సిరీస్ ఫార్ములా అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో జనరల్గా మనకి -π to π కానీ 0 to 2π కానీ సో ఇలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి జనరల్గా cos 2π అని వచ్చింది అనమాట. cos 2π nx అనేది వచ్చింది. కానీ మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాడు, t ప్లేస్లో ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా మనకి 2π nx బై t అనేది వచ్చింది అనమాట. సో అదేవిధంగా బై యూలర్స్ ఫార్ములా మనకి ఏమొచ్చిందంటే a0 ఫస్ట్ a0 వాల్యూ కదా. సో a0 వాల్యూ వచ్చేటప్పటికి మనకి జనరల్ ఫార్ములా ఏంటి, 2/b మైనస్ a ఇంటిగ్రల్ a to b f of x dx అనమాట. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ a0 బై యూలర్స్ ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఏంటంటే b మైనస్ a అంటే మనకి ఎంత వచ్చింది, t. సో b మైనస్ a ప్లేస్లో t రాసుకుందాం, 2/t. సో లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి 0 నుంచి t వరకు ఇచ్చాడనమాట. లిమిట్స్ అనే లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి 1, -1, 2 వాల్యూస్ ఇచ్చాడు. అదేవిధంగా an ఈజ్ ఈక్వల్ టు సో అదేవిధంగా ఇక్కడ కూడా 2/b మైనస్ a ఉంటుంది కదా, అంటే 2/t వచ్చింది. అదేవిధంగా 0 to t ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ 2π nx బై t అనేది వచ్చింది ఇంటూ dx. bn ఈజ్ ఈక్వల్ టు 2/t ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ 2π nx బై t అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకి చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్ అనేవి t/2 వాల్యూస్ అనేవి ఇస్తే ఫార్ములా అనేది 2π nx బై t అనేది వచ్చింది. సో ఈ విధంగా a0 an bn వాల్యూస్ రాసుకున్నాం కదా. సో ఇప్పుడు a0 an bn వాల్యూస్ని సాల్వ్ చేద్దాం. సో ముందుగా a0 ఈజ్ ఈక్వల్ టు 2/t ఇంటిగ్రల్ a to b f of x dx కదా. సో f of x వాల్యూ మనకి 1 దగ్గర 0 to t/2, -1 దగ్గర t/2 to t అని మనకి ఇంటర్వెల్స్ అనేవి ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి
మనం ఏం చేస్తామంటే A0 వాల్యూని కనుక్కోవాలి. సో A0 వాల్యూని కనుక్కోవాలంటే ఇక్కడ మనకి f(x) వాల్యూస్ 2 ఇచ్చాడు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ f(x)ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం అన్నమాట. సో అలా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఏమైందంటే ఇంటిగ్రల్, సో ఫస్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 1 ఇచ్చాడు, 1 ఇంటూ dx. సో 1 ఇంటూ dx వచ్చింది కదా. ఇంటర్వెల్స్ అనేవి అదే లిమిట్స్ అనేవి 0 to t/2. సో ఇది ఒక ఫంక్షన్ అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఇచ్చాడు కదా. సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే t/2 ఇంటూ t, సో -1 dx అన్నమాట. సో ఈ విధంగా మనం 2 ఫంక్షన్స్ ఇచ్చాడు కదా, ఆ 2 ఫంక్షన్స్ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం అన్నమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈస్ ద సెకండ్ ఫంక్షన్. సో 1 వాల్యూకి 0 to t/2 ఇచ్చాడు, -1కి t/2 to t అనేవి లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. సో ఇంటిగ్రేషన్ అనేది చేస్తే ఏమైద్దో చూద్దాం. 2/t ఇంటూ, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే మనకి ఎంత అయింది అంటే x అయింది అనమాట. సో ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి f(t) ప్లేస్లో ఇచ్చాడు కదా. సో f(t) ఇచ్చాడు కాబట్టి మన f(x) బదులు f(t) రాసుకుందాం, అంటే dt అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా dt వచ్చింది, ఇక్కడ కూడా dt వచ్చింది. సో అంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dt, 1 ఇంటూ dt అంటే మనకి ఎంత అయింది అంటే t అయింది అనమాట. సో దీని లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి 0 to t/2. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, సో మైనస్ని తీసేస్తే మనకి t వచ్చింది అనమాట. సో లిమిట్స్ అనేవి అప్లై చేస్తే t/2 ఇంటూ t అనమాట. సో లిమిట్స్ అనేవి ఇప్పుడు దానికి సపరేట్గా అప్లై చేయాలి. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు t/2/t ఇంటూ t/2 -0. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. అలానే ఈ టీకి కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే t మైనస్ t/2 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా సాల్వ్ చేస్తే a0 ఈజ్ ఈక్వల్ టు 2/t ఇంటూ t/2 మైనస్, సో ఇక్కడ మనకి కూడా t/2 వచ్చింది. సో t మైనస్ t/2 అంటే మనకి t/2. సో ఇప్పుడు ఫైనల్గా ప్లస్ t/2 మైనస్ t/2 క్యాన్సిల్ అయింది. సో ఫైనల్గా a0 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అనేది మనకి 0 వచ్చిందనమాట. సో ఈ విధంగా a0 కనుక్కున్నాం కదా. ఇప్పుడు an, bn వాల్యూస్ కూడా కనుక్కుందాం. సో ఇప్పుడు an వాల్యూ కనుక్కుంటే, సో ఇప్పుడు ముందుగా an ఈజ్ ఈక్వల్ టు 2/t. సో ఇక్కడ f(t) అనేది మనకి 2 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి 2 టైమ్స్గా డివైడ్ చేసుకుందాం. సో 2 టైమ్స్గా డివైడ్ చేసుకునేటప్పుడు ఇంటిగ్రల్ ఫస్ట్ f(t) అనేది 0 నుండి t/2 వరకు ఉందన్నమాట. లిమిట్స్ అనేవి 0 నుండి t/2, 1 ఇంటూ cos 2π nt/t dt. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ రాసుకుంటే t/2 ఇంటూ t -1 cos 2π nt/t అనమాట ఇంటూ dt. సో ఈ విధంగా 2 ఫంక్షన్స్కి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే uv రూల్ అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ uv రూల్ అనేది అప్లై చేస్తాం. సో uv రూల్ అంటే మీకు తెలుసుగా, ఇంటిగ్రల్ uv ఈజ్ ఈక్వల్ టు uv1 మైనస్ u'(v2) ప్లస్ u'(v3) మైనస్ u'(v4). సో ఈ విధంగా మనకి 0 అయ్యేంత వరకు చేసుకుంటాం అనమాట. సో an ఈజ్ ఈక్వల్ టు 2/t ఇంటూ, సో ముందుగా u వాల్యూ రాసుకుందాం. సో u వాల్యూ అంటే మనకి 1 అనమాట. సో కాస్ ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేటప్పటికి మనకి t ఇంటూ dt వచ్చింది, అంటే n అనేది 2π n/t అనేది వచ్చింది అనమాట. సో జనరల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx అంటే ఫార్ములా ఎంత మనకి cos sin nx/n కదా. సో sin nx/n. సో ఇక్కడ మనకి x ప్లేస్లో ఏమో t ఉంది, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2π n/t ఇంటూ t dt. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే x ప్లేస్లో n ప్లేస్లో 2π n/t ఉంది, t ప్లేస్లో x ఉంది ఇంటూ dx. అంటే మనకి ఏమొచ్చిందంటే sin 2π n/t
ఇంటూ టీ బై 2πn/t అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా cos nx ఇంటూ dx అంటే మనకి ఫార్ములా ఏంటి, sin nx/n కదా. సో n ప్లేస్లో మనకి 2πn/t అనేది ఉందన్నమాట. సో ఈ 2πn/t అనేది n వాల్యూ. సో ఈ n వాల్యూ ఉంది కాబట్టి cos nt అంటే ఫార్ములా ఎంత, sin nt/n అన్నమాట. సో n ప్లేస్లో 2πn/t అనేది రాసుకుంటాం. సో అదేవిధంగా మనం cos 2πnt/t అంటే మనకి ఎంత వచ్చింది, sin 2πn/t ఇంటూ t. సో ఇది ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం, sin 2πn/t ఇంటూ t బై n. n అంటే 2πn/t. సో ఈ విధంగా cos 2πn/t ఇంటూ t మైనస్ ఇంటూ dtకి sin nt/n అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి v1 అయింది. సో దిస్ ఈజ్ ద v1. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ముందు చెరిపేసుకుంటే v1. సో ఇక్కడ మళ్ళీ కి డిఫరెన్షియేషన్ చేస్తే 0 అయిపోయింది కదా, 0. సో ఇంతటితో మనం ఈ వాల్యూకి 0 to t/2 ఫస్ట్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అనేది చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అనేది చేస్తే ఏమైందంటే, సో ఈ -1 అనేది ఫ్రంట్కి తీసుకొచ్చేస్తున్నాం. సో ఫ్రంట్కి తీసుకొచ్చేస్తే ఇక్కడ మిగతా 1 ఉంటాయి కదా, 1 ఇంటూ మళ్ళీ cos 2πnt/t అనేది మనకి వచ్చింది అనమాట. సో సేమ్ ఇదే ఇక్కడ వచ్చింది, అంటే 1 ఇంటూ cos 2πnt/t, cos 2πn/t ఇన్ క్యాపిటల్ T ఇంటూ t dt అంటే మనకి sin 2πn/t ఇంటూ t బై 2πn/t అనేది వచ్చింది అన్నమాట. సో ఇదే ఇక్కడ వచ్చింది మళ్ళీ, అంటే sin 2πn/t ఇంటూ t బై 2πn/t మైనస్ 0 అనమాట. సో లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి t/2 టు t అనమాట. సో ఈ విధంగా మనకి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది సింపుల్గా రాసుకుంటే an = 2/t ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2πn/t ఇంటూ t బై 2πn/t. సో ఈ కింద డినామినేటర్లో t ఉంది కదా, ఇది పైకి తీసుకెళ్ళిపోతే మనకి t ఇంటూ sin 2πn/t ఇంటూ t బై 2πn వచ్చింది అనమాట. అదేవిధంగా సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లిమిట్స్ అనేవి అప్లై చేయాలి కదా. సో లిమిట్స్ కూడా ఇక్కడ రాసుకుందాం, ఇంకా అప్లై చేయలేదు కాబట్టి sin. సో ఇక్కడ కింద t పైకి తీసుకొచ్చేస్తే t ఇంటూ sin 2πn/t ఇంటూ t బై 2πn. సో లిమిట్స్ అనేవి అప్లై చేస్తే లిమిట్స్ అనేవి t/2 టు t వచ్చింది అనమాట. సో ఇది మొత్తం ఒక ఫంక్షన్. సో ఈ ఫంక్షన్కి ముందుగా లిమిట్స్ అనేవి అప్లై చేయాలి, దీనికి లిమిట్స్ అనేవి ఇప్పుడు అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్స్ అనేవి అప్లై చేసుకుందాం. సో లిమిట్స్ అనేవి అప్లై చేసుకుంటే ఏమైందో చూద్దాం. సో దానికి సపరేట్గా దీనికి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి, దీనికి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి. సో లిమిట్స్ అనేవి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, స్మాల్ టీ ఉంది కదా, ఈ స్మాల్ టీ ప్లేస్లో లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం. క్యాపిటల్ టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు, స్మాల్ టీ ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. సో క్యాపిటల్ టీ వేరు, స్మాల్ టీ వేరు ఇక్కడ. సో ముందుగా అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 2πn/t. సో స్మాల్ టీలో అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 2/t/2 బై 2πn. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ లోయర్ లిమిట్ అంతా మనకి ఇప్పుడు 0 కదా, 2t sin 0 వచ్చింది అనమాట. టోటల్గా t ఇంటూ sin 0 అయిపోయింది 2πn. సో ఈ విధంగా మనకి ఫస్ట్ వాల్యూకి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి సబ్స్టిట్యూట్ చేద్దాం, మైనస్ ఆఫ్
సో అప్పర్ లిమిట్ టీ ఇంటూ సైన్ 2π n/t ఇంటూ స్మాల్ టీ అంటే ముందుగా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి t బై 2πn మైనస్ t ఇంటూ సైన్ 2π n/, సో లోయర్ లిమిట్ అంతా 2/2, స్మాల్ టీ ప్లేస్లో t/2 అనేది సబ్స్టిట్యూట్ చేసాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి, లోయర్ లిమిట్ ఇంకోసారి సబ్స్టిట్యూట్ చేయాలి. అలానే 2πn. సో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫైనల్గా ఏమొచ్చిందో చూద్దాం. సో t/t ఇంటూ, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్యాపిటల్ టీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది మొత్తం యాంగిల్లో ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతాయి. సో ఫైనల్గా మనకి టీ ఇంటూ సైన్ nπ అనేది మిగిలిద్ది. టీ ఇంటూ సైన్ nπ బై 2πn మైనస్ ఇక్కడ టీ ఇంటూ సైన్ 0 వచ్చింది కదా, టీ ఇంటూ సైన్ 0 బై 2πn మైనస్ ఇంటిగ్రల్ టీ ఇంటూ ఇక్కడ క్యాపిటల్ టీ మొత్తం యాంగిల్లోనే ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సైన్ 2πn/2πn అనేది వచ్చింది మైనస్ టీ ఇంటూ సైన్ nπ వచ్చింది బై 2πn. సో ఇక్కడ కూడా క్యాపిటల్ టీ 2 అనేది క్యాన్సిల్ అవుతాయి. సో ఫైనల్గా మనకి ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, an ఈజ్ ఈక్వల్ టు 2/t ఇంటూ, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సైన్ nπ వాల్యూ ఎంత 0 మైనస్ సైన్ 0 వాల్యూ 0 మైనస్, సో ఇక్కడ సైన్ 2πn వాల్యూ ఎంత 0 మైనస్ సైన్ nπ వాల్యూ 0. సో ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి an ఈజ్ ఈక్వల్ టు కూడా 0 వచ్చింది. సో a0 వాల్యూ కూడా 0 వచ్చింది, an వాల్యూ కూడా 0 వచ్చింది. సో ఇప్పుడు ఫైనల్గా bn వాల్యూ అనేది కనుక్కుందాం. సో ఈ విధంగా bn వాల్యూ అనేది మనం ఏం రాసుకున్నాం, ఇంతకుముందే ఫస్ట్ స్టార్టింగ్లో రాసుకున్నాం కదా, 2/t ఇంటిగ్రల్ a to b f(x) ఇంటూ సైన్ 2πnx/t ఇంటూ dx. సో జనరల్గా మనకి f(t) వాల్యూస్ ఇచ్చాడు కదా, సో మన ఫంక్షన్ కూడా t వాల్యూస్లోనే రాసుకోవాలి. సో ఫర్ 1 0 <= t t/2 మైనస్ 1 t/2 <= t t. సో ఈ విధంగా మనకి లిమిట్స్ ఇచ్చాడు కాబట్టి ఫంక్షన్స్ కూడా మనం f(t) ప్లేస్లోనే రాసుకుందాం. f(t). సో ఈ విధంగా రాసుకున్నప్పుడు ఇప్పుడు 2 ఫంక్షన్స్ ఇచ్చాడు కదా, సో 2 ఫంక్షన్స్ కాబట్టి ఈ ఫంక్షన్నే మనం 2 ఫంక్షన్స్గా డివైడ్ చేస్తాం. సో అలా 2 ఫంక్షన్స్గా డివైడ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చిందంటే ఇంటిగ్రల్, సో ఫస్ట్ ఫంక్షన్కి మనకి లిమిట్స్ అనేవి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇచ్చాడు, 0 నుండి t/2 వరకు ఇచ్చాడు లిమిట్స్ అనేవి t/2 ఇచ్చాడు. f(t) అంటే మనకి 1 ఇంటూ, సో సైన్ 2πn/t ఇంటూ t ఇంటూ dt అనమాట. అదేవిధంగా ప్లస్ ఇంటిగ్రల్ t/2 సెకండ్ ఫంక్షన్ వచ్చేటప్పటికి t/2 టు t మైనస్ 1 సైన్ 2πn/t ఇంటూ t ఇంటూ dtగా రాసుకున్నాం. సో ఇచ్చిన ఫంక్షన్ మనకి 2 ఫంక్షన్స్ ఇచ్చాడు కాబట్టి 2 ఫంక్షన్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. 2/2 అనేది కామన్, 2/t అనేది కామన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ యూవీ రూల్ అనేది అప్లై చేయాలి, ఇక్కడ కూడా యూవీ రూల్ అనేది అప్లై చేయాలి. సో యూవీ రూల్ అప్లై చేస్తే మనకి ఏమొచ్చిందో చూద్దాం. సో bn ఈజ్ ఈక్వల్ టు 2/t ఇంటూ, సో ఫస్ట్ దీనికి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందంటే ఫస్ట్ యూనే వచ్చింది. సో యూవీ ఫార్ములా తెలుసుగా, సో యూ అంటే మనకి 1 ఇంటూ వికి ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి, అంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి, అంటే యూ వాల్యూకి డిఫరెన్షియేట్ చేస్తాం, వి వాల్యూకి ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఫస్ట్ స్టార్టింగ్ యూ వాల్యూగానే ఉంటుంది, వికి ఇంటిగ్రేషన్ చేస్తాం. సో వికి ఇంటిగ్రేషన్ చేస్తే సైన్, సో ఇక్కడ కూడా మనకి ఏమొచ్చిందంటే సైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ nx అంటే మనకి ఎంత ఫార్ములా మైనస్ కాస్ nx బై n వచ్చింది అనమాట. ఇంటిగ్రేషన్ ఫార్ములా మైనస్ కాస్ nx బై n వచ్చింది. అదేవిధంగా ఇక్కడ n ప్లేస్లో మనకి ఎంత ఉందంటే సైన్ 2πn/t ఇంటూ
డిటి. సో ఈ విధంగా ఉందన్నమాట. సో సైన్ ఎన్ ప్లేస్లో 2πn/t అనేది ఉంది. సో ఇప్పుడు మనం దీనికి ఫార్ములా ఏమొచ్చిందంటే మైనస్ కాస్ 2πn/t ఇంటూ t బై 2πn/t అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా సైన్ 2πn/t ఇంటూ dtకి ఈ విధంగా ఫార్ములా అనేది వచ్చింది. సో ఇది ఇక్కడ రాసుకుందాం. సో అలా రాసుకుంటే మనకి మైనస్ కాస్ 2πn/t క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ బై 2πn/t. సో ఈ విధంగా మనకి వచ్చిందనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చింది కదా. సో ఇక్కడ వరకు మనకి ఇంటిగ్రేషన్ అనేది అయిపోయింది. సో మళ్ళీ యూకి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఫైనల్గా 0. సో ఇంతటితో ఆపేయచ్చు. లిమిట్స్ అనేవి 0 నుండి t/2కి ఇచ్చాడు. అలానే ఇక్కడ మైనస్ అనేది బయటికి తీసుకొచ్చేస్తే మనకి సేమ్ 1 ఇంటూ సైన్ 2πn/t ఈ విధంగానే వచ్చింది. సేమ్ అంటే మైనస్ కాస్ 2πn/t ఇంటూ t బై 2πn/t. సో -1 అనేది అంటే -1 అనేది మైనస్ని మనం బయటికి తీసుకొచ్చామన్నమాట. సో ఈ విధంగా మనకి t/2 ఇంటూ t. సో ఈ విధంగా మనకి డిఫరెన్షియేషన్ అనేది చేస్తామన్నమాట. యూవి ఫార్ములా అనేది ఈ విధంగా చేస్తాం. సో ఇప్పుడు సింపుల్గా రాసుకుంటే మనకి ఏమొచ్చింది bn = 2/t ఇంటూ. సో ఇక్కడ క్యాపిటల్ టీ అనేది మనం పైకి తీసుకొచ్చేస్తే -t కాస్ 2πn/T ఇంటూ స్మాల్ టీ బై 2πn. సో వీటికి ఇంకా లిమిట్స్ అప్లై చేయాలి. లిమిట్స్ అప్లై చేసిన తర్వాత క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా క్యాన్సిలేషన్ అనేది చేయకూడదు. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ఎంత అయింది, మనకి ప్లస్ అయింది. ప్లస్ క్యాపిటల్ టీ అనేది పైకి వచ్చేస్తే మనకి t ఇంటూ కాస్ 2πn/t ఇంటూ t బై 2πn అనేది వచ్చింది అనమాట. సో లిమిట్స్ అప్లై చేసిన తర్వాత క్యాన్సిలేషన్ అనేది చేసుకున్నాం. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు వీటికి లిమిట్స్ అనేవి అప్లై చేయాలన్నమాట. సో ఏ విధంగా అప్లై చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. సో లిమిట్స్ అనేవి అప్లై చేస్తే ఏమైందంటే, సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా. సో ఈ మైనస్ని కామన్ తీసేద్దాం. సో కామన్ తీసుకొని ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో స్మాల్ టీ ప్లేస్లో మాత్రమే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో మిగతావన్నీ సేమ్ అనమాట. కాస్ 2πn/T ఇంటూ స్మాల్ టీ ప్లేస్లో అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సో 2πn మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే t ఇంటూ కాస్ 2πn/T ఇంటూ 0 అనమాట బై 2πn అనమాట. సో ఈ విధంగా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు మనకేంటి, దీనికి చేయాలి. సో దానికి చేస్తే ప్లస్ t ఇంటూ కాస్ 2πn/T ఇంటూ అప్పర్ లిమిట్ ఫస్ట్ ఎంత ఉంది, t ఉంది బై 2πn. అదేవిధంగా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి t ఇంటూ కాస్ 2πn/T ఇంటూ -t. సో t/2 అన్నమాట బై 2πn. సో ఈ విధంగా లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఈ మైనస్ అనేది ఈ రెండిట్లకి కామన్ అన్నమాట, ఈ రెండిట్లకి. సో ఇప్పుడు bn = 2/t ఇంటూ మైనస్ ఆఫ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్యాపిటల్ టీ క్యాన్సిల్, స్మాల్ 2 క్యాన్సిల్. సో ఫైనల్గా మనకు మిగిలింది t ఇంటూ కాస్ nπ/2πn అన్నమాట మైనస్ t ఇంటూ కాస్ 0/2πn. అదేవిధంగా ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి క్యాపిటల్ టీ క్యాన్సిల్ అయితే t ఇంటూ కాస్ 2πn/2πn వచ్చింది మైనస్ t ఇంటూ కాస్
క్యాపిటల్ టీ 2 క్యాన్సిల్ అయితే కాస్ n పై మిగిలిద్ది 2/n. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ విధంగా వచ్చింది అంటే bn ఈజ్ ఈక్వల్ టు 2/t ఇంటూ మైనస్ ఆఫ్ టీ ఇంటూ ఇక్కడ కాస్ n పై వాల్యూ అంతా మనకి -1 హోల్ పవర్ n బై -1 హోల్ పవర్ n అన్నమాట కాస్ n పై వాల్యూ. సో 2/n మైనస్ కాస్ 0 వాల్యూ అంతా మనకి 1. సో t/2/n ప్లస్ టీ ఇంటూ కాస్ 2/n వచ్చింది కదా. కాస్ 2π అంటే 2/n వాల్యూ అంతా మనకి 2/n వాల్యూ మనకి వచ్చేటప్పటికి 1 వచ్చింది అనమాట. 2/n మైనస్ కాస్ n పై వాల్యూ వచ్చేటప్పటికి టీ ఇంటూ -1 హోల్ పవర్ n బై 2/n వచ్చింది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ t/2πn ఉంది కదా. ఈ t/2πn అనేది అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి అది కామన్ తీస్తాం అన్నమాట. అంటే 2/t ఇంటూ t/2πn అనేది కామన్ తీసాం. సో కామన్ తీసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే ఫైనల్గా సో మైనస్ ఆఫ్ మైనస్ని మల్టిప్లై చేయకుండా మిగతా టర్మ్స్ అనేది రాసుకొని నెక్స్ట్ వాల్యూలో అది రాసుకుందాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి 1 -1 హోల్ పవర్ n అనేది మిగిలిద్ది అనమాట. సో ఈ విధంగా కామన్ తీసిన తర్వాత క్యాపిటల్ టీ క్యాన్సిల్, స్మాల్ టీ 2 క్యాన్సిల్, ఫైనల్గా మనకి bn ఈజ్ ఈక్వల్ టు 1/πn వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే 1 -1 హోల్ పవర్ n వచ్చింది. ఇక్కడ కూడా 1 -1 హోల్ పవర్ n వచ్చింది. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇవి 2 వాల్యూస్ ఉన్నాయి కదా, 1 -1 హోల్ పవర్ n. సో వీటిని డైరెక్ట్గా 2/πn 1 -1 హోల్ పవర్ n అనేగా రాసుకుంటాం అన్నమాట. సో ఫైనల్గా మనకి a0 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 0 వచ్చింది, an ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, bn ఈజ్ ఈక్వల్ టు 2/πn 1 -1 హోల్ పవర్ n అనేది వచ్చింది. సో ఈ మూడింటిని ఇప్పుడు ఫోరియర్ సిరీస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ విధంగా మనకి a0, an, bn వాల్యూస్ అనేవి వచ్చినాయి కదా. దీన్ని మనం ఫోరియర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుందంటే f(x) ఈజ్ ఈక్వల్ టు ముందుగా ఫోరియర్ సిరీస్ ఫార్ములా రాసుకుందాం. a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ an cos 2πnx బై t కదా, t ఇంటూ dx ప్లస్ bn sin 2πnx బై t. సో ఈ విధంగా వచ్చింది. మనకి ఎక్స్ ప్లేస్లో మనం t రాసుకోవాలి కదా. సో ఎక్స్ ప్లేస్లో t అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా f(t) ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ 0 ప్లస్ 2/n ఇంటూ 1 -1 హోల్ పవర్ n సైన్ 2πnt/t అనేది వచ్చింది. సో ఫైనల్గా మనకి f(t) ఈజ్ ఈక్వల్ టు 2/n. సో 2 సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ 2/n ఇంటూ 1 -1 హోల్ పవర్ n సైన్ 2πnt/t. సో ఈ విధంగా మనకి ఫైనల్గా f(t) వాల్యూ అనేది ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఫైనల్గా f(t) ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ 2/n 1 -1 హోల్ పవర్ n ఇంటూ సైన్ 2πnt/t అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్లో ఫోరియర్ సిరీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా చేస్తామన్నమాట.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR తెలుగు ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.